టీడీపీ రాకపోతే అయిపోతామండి. ఆంధ్రప్రదేశ్ పోద్ది. అదే ఎందుకని పద్ధతి లేదమ్మా. ఉచిత పథకాలు ఎవడెడతాడు? ఎవడెవడో రేపు ఆయన చంద్రబాబు నాయుడు కూడా. కాకపోతే ఏంటంటే అభివృద్ధి కావాలమ్మా. అభివృద్ధి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి. అభివృద్ధి లేకపోకుండా ఈ పథకాలు ఎవడైనా ఇస్తాడు? రేపు ఆయన ఇస్తాడు, అందరూ ఇస్తారు. ఎవరికి కావాలి ఈ పథకాలు? వస్తాయి, ఇవ్వను. డబ్బులు ఇస్తే ఇస్తారు, సంపాదించి ఇవ్వాలి. రేపు చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాడు. కానీ ఈయన అభివృద్ధి లేదే, ఏం చేయలేడు, బయటకు రాడు కదా. ఒక కంపెనీ తీసుకురాలేడు, ఒక వ్యవహారం చేయలేడు, ఏమి చేత కాదు. డబ్బులు అప్పు తీసుకొస్తాడు, పంచుతాడు. ఆ కార్యక్రమం మా ఇంట్లో గుమ్మస్తా చేస్తాడు, అప్పు తీసుకొచ్చి చేయటం. అది అవసరమా? అదేనా పరిపాలన అంటే? అదేనా? సంపాదించాలి, పంచాలి, సంపాదించాలి, పంచాలి. సంపాదించే వ్యవహారం ఇది లేదమ్మా. ఆ సత్తా ఇది లేదు 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 లేదు. ఇదిగో మా బతుకిది ఏముంది వీటిలో? ఇక్కడ ₹10 సంపాదన లేదు, ₹1 ఖర్చు పెడతాడు నా కొడుకు. ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వం కావాలి. వీడికి అక్కర్లా, ఆడు తింటమే ఆడికి. మనకేం అక్కర్లా, ఈ జనం చూసే పని లేదు, ఏమీ లేదు. బతుకులు ఛిద్రం అయిపోయినాయి, సర్వనాశనం అయిపోయింది. అదే అండి పరిస్థితి. 250, 230, 240 అట్లా కట్టేవాడిని. వాళ్ళు ఎంత వస్తుంది? 527, 727 ఇట్లాగా నెల నెల. ఈ నెల మరి కొంచెం ఎండ ఎక్కువ ఉంది, కొంచెం కూలర్ వేసుకున్నాం అంటే ₹1000 వస్తుందేమో. అది మా బాధ. బతికే పరిస్థితి లేదు నా బట్టోడు మరీను. 5 సంవత్సరాలు చూసాము, భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. నేను రిటైర్డ్ ఎంప్లాయీని, రూపాయి ఎరియర్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. నాకు 2-3 lakhs వరకు రావాలి. అసలు ఫస్ట్ జీతం కూడా లేదు. 10వ తారీఖు వస్తుందో 15వ తారీఖు వస్తుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో జనాలు కూడా మార్పు బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అమరావతిని నాశనం చేసి వదిలిపెట్టారు. 3 రాజధానులు అన్నారు, ఒక్క రాజధాని కూడా కట్టలేదు. పరిస్థితి అలా ఉంది. కూటమి వస్తుందండి 100%. దీంట్లో డౌట్ ఏమాత్రం లేదు. ఎందుకంటే ప్రజలు విసిగిపోయారు. ఏంటంటే పరిపాలన అంటే ఎలా ఉండాలి అలా లేదు. అంటే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని అడిగారు కాబట్టి ప్రజలు ఒప్పుకున్నారని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ వ్యూ అనమాట. సో ఈరోజు ప్రతి చిన్న పర్సన్ నుంచి అంటే పెద్ద బిజినెస్ చేసుకునే పర్సన్ వరకు కూడా చాలా ట్రబుల్స్ ఉన్నాయి. అది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కొన్ని తెలుస్తూ ఉన్నాయి కాబట్టి అందరికీ అది విదితమే. ఎందుకంటే ఈరోజు మీడియా చాలా ఫాస్ట్గా ఉందన్నమాట, సోషల్ మీడియా ఫాస్ట్గా ఉంది. సో ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా అర్థమవుతుంది ప్రజలకి. సో ఏదైనా లాస్ట్ మినిట్లో ఇంకా ఏం చేస్తారు ప్రజలు అనేది మనకు తెలియదు. ఇప్పుడు నేను అన్నీ చేస్తున్నాను, నేనున్నాను అని అంటాడు. ఏమన్నాడు ఆయన? ఇప్పుడు కొంతమందికి తీసేశాను అన్నాడు, 1 సెంటు భూమి ఇచ్చాను అన్నాడు. ఏమి ఇచ్చాడు? ఎక్కడిచ్చాడు? పోరంపోక ఎక్కడో కాలువలు ఇచ్చేస్తే అది ఏమైనా యూజ్ అవుతుందా? కానీ చంద్రబాబు ఒక్కటే చెప్తున్నాడు. అంటే నేను ఒక పార్టీ గురించి నేను మాట్లాడతల్లా, కానీ ప్రభుత్వం చేంజ్ అవుతుంది, అవ్వాలి. నాకు తెలిసినంతలో 100% దీంట్లో డౌటే లేదండి. ఎందుకంటే ప్రజలు కసిగా ఉన్నారు. కానీ పైకి కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేరు. దట్ ఈజ్ ఓన్లీ ద థింగ్ అనమాట. బట్ ఐ హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూ. సో తప్పకుండా మన ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వస్తుంది, సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. మన ఆంధ్ర మంచి దిశలో వెళ్తుంది. రాజధాని అనేది అమరావతి ఉండాలి, అమరావతి ఉంటుంది. స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు. నాకు 25కి 25 ఎంపీ సీట్లు వస్తే నేను వెళ్తాను, కేంద్రం మెడలు ఉంచుతానన్నాడు. ఏం ఉంచాడండి? పోలవరం నేను 1 సంవత్సరంలో పూర్తి చేస్తానన్నాడు. 2 సంవత్సరాలు పూర్తి చేశాడా? ఇప్పుడు 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు 10 నెలలు అయింది. ఏమన్నా పూర్తయిందా పోలవరం? అంటే ఏది చెప్పిన నవరత్నాలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, చెప్పింది ఏదైనా ఏదో చేసినట్టాడు, బట్టలు నొక్కానంటాడు. ఎంతమంది నొక్కాడో ఆ బట్టను నొక్కడం వల్ల ఎంతమందికి ఉపయోగం జరిగిందో, అది ఉపయోగం చేసుకునే వాళ్ళు ఎంతమంది, చేయని వాళ్ళు ఎంతమంది, అదేమో బయటికి రాదు కదా. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చామని చెప్పుంటాడు, అమ్మఒడు అంటాడు, ఏదో అంటాడు, ఏ బయటికి రావు, లెక్కలు రావు. నొక్కానంటాడు, 138 సార్లు నొక్కానంటాడు. ఎన్నిసార్లు నొక్కాడు, ఎంతమందికి ఉపయోగం జరిగింది ఎవరికి తెలియదు. జనానికి కూడా అర్థమైంది. ఒకసారి ఇద్దామని చెప్పని అనుకున్నారు, ఉపయోగించుకోలేదు. మళ్ళీ మామూలుగా జనం అంత తెలుగు తక్కువ ఏం కదా ఓటర్లు. డెవలప్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళు రావాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి ఆయన వస్తే రాష్ట్రం బాగా డెవలప్ అవుతుందని మా ఉద్దేశం. మునుపటి ప్రభుత్వాలు చేసిన గవర్నమెంట్లు ఏవైతే చేశారో డెవలప్మెంట్, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఉన్న డెవలప్మెంట్ ఏ ఒక్కటి కూడా ఇప్పుడు కనపడలా. సంక్షేమాలు ఇచ్చినంత మాత్రాన డెవలప్మెంట్ కాదు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని తిని పెడితే జనాలకు అప్పుల పాలవుతారు తప్ప బయట డెవలప్మెంట్ రాదు. ఎందుకంటే ప్రస్తుతానికి అభివృద్ధి ఏమీ లేదు, డెవలప్మెంట్ లేదు, వ్యాపారాలు లేవు. బాబు గారు వస్తే ఏదైనా వ్యాపారం ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. అభివృద్ధి లేదు వైసీపీ మంచిది అవుతుంది కాబట్టి, ఈ ప్రభుత్వంలో ఏం జరగలేదు కాబట్టి
పథకాలు ఇచ్చినా కూడా అన్ని ఖర్చులు పెరిగిపోయి కరెంటు బిల్లులు పెరిగిపోయి అందరూ జనం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు ఇప్పుడైతే ఏం బాగాలేదండి. మోటార్ బిల్లు ఏదైనా టీడీపీ వస్తే ఏమైనా మార్పులు చెరుపులు వస్తాయని మాకు ఆశ. ఎవరికన్నా పని చేసుకోవడానికి అవకాశాలు అలాంటివి కల్పించాలి, కానీ డబ్బులు ఎవరు అడిగారు ఇవ్వమని. డెవలప్మెంట్ బాగుంటుందండి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.